ఇండియా కూటమిలో లుకలుకలున్నాయా? నాయకత్వంపై మమత చేసిన వ్యాఖ్యల వెనుక మతలబేంటి? లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి దూరంగా మమత ఎందుకున్నారు? ఇండియా కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఎన్డీఏను ఓడించే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో ఇప్పుడు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తన మనసులో మాటను బయటపెట్టారు. అవకాశం వస్తే ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తానని వెస్ట్ బెంగాల్లోని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ఇప్పుడు దీదీ మాటలు దేశంలో సంచలనం రేకెత్తిస్తున్నాయి. అంతేకాకుండా సొంత పార్టీ టీఎంసీలో వారసత్వంపై రగడ జరుగుతున్న నేపథ్యంలో మమతా వ్యాఖ్యలు హాట్గా మారాయి. ఇక ఇండియా కూటమిని తానే స్థాపించానని మమతా బెనర్జీ చెప్తున్నారు. దాన్ని సరిగ్గా నడిపించాల్సిన బాధ్యత నాయకత్వ స్థానంలో ఉన్న వారిపై ఉంటుందని తెలిపారు. కానీ వారు సరిగ్గా చేయడం లేదన్నారు దీదీ. మరోవైపు ఇండియా కూటమికి సారథ్యం వహిస్తూనే పశ్చిమ బెంగాల్ సీఎంగా కూడా సేవలందిస్తానని చెప్పుకొచ్చారామె. మరోవైపు మొన్నటికి మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో మమతా నేతృత్వంలోని టీఎంసీ ఒంటరిగానే బరిలోకి దిగింది. ఇండియా కూటమితో సీట్ల సర్దుబాటు విషయంలో తేడాలు రావడంతో సింగిల్గా పోటీ చేస్తున్నట్లు మమత ప్రకటించారు. అయితే అప్పట్లో కాంగ్రెస్ ఇండియా కూటమితో మైత్రి కోసం బుజ్జగించినప్పటికీ దీదీ వెనక్కి తగ్గలేదు. ఇండియా కూటమి గెలిస్తే మాత్రం మద్దతిస్తానని చెప్పి సింగిల్గా బరిలోకి దిగారు మమత. అయితే వెస్ట్ బెంగాల్లో 42 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన టీఎంసీ 29 స్థానాలను గెలుచుకుంది. అంతేకాకుండా మొత్తంగా కాంగ్రెస్ తర్వాత ఇండియా కూటమిలో టీఎంసీ 3వ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. హర్యానాలో అనూహ్యంగా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిని బలోపేతం చేసే అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని సమాజ్వాదీ పార్టీ, సిపిఐ అభిప్రాయపడుతున్నాయి. మమతా బెనర్జీకి సమాజ్వాదీ పార్టీ సూచనప్రాయంగా మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో ఇండియా కూటమి పగ్గాలు మమత చేపట్టే అవకాశం ఉందా అని చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టీఎంసీలో అంతర్గత పోరు షురూ అయింది. సీనియర్లు, జూనియర్ల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. మమత మాత్రం పార్టీకి జూనియర్లు, సీనియర్లు ఇద్దరూ అవసరమేనని తేల్చి చెప్పారు. ఇక తన వారసుని విషయంలో పార్టీనే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అయితే పార్టీలో తదుపరి నాయకత్వంపై రగడ జరుగుతున్న వేళ ఇండియా కూటమి సారథ్యం మీద మమతా వ్యాఖ్యలు చేయడం వెనక ఆంతర్యమేంటనే చర్చ జరుగుతోంది.